ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా అనేక కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దాదాపు 2145 మంది సీనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఉన్నత స్థాయి నిపుణులు, టాప్ మేనేజ్మెంట్ లో ఉన్నవారు ఈ తొలగింపు జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. ఈ తొలగింపుల నేపథ్యంలో నాసాలో పనిచేస్తున్న 18,000 మంది ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం బడ్జెట్ కోతలు, సైన్స్ ప్రోగ్రాంల రద్దు, అడ్మినిస్ట్రేటర్ నియామకంలో ఆలస్యం వంటి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. నాసా ప్రస్తుతం ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో బడ్జెట్ కోతలు, కొన్ని సైన్స్ ప్రాజెక్టుల రద్దు లాంటి సవాళ్లు నాసా ముందు ఉన్నాయి. ఇటీవల ట్రంప్ నామినేట్ చేసిన నాసా అడ్మినిస్ట్రేటర్, బిలియనియర్ ఆస్ట్రోనాట్ జారెడ్ ఐజాక్మన్ ను తప్పించడం కూడా ఈ సంక్షోభానికి కారణమని అంటున్నారు. ఐజాక్మన్ ఎలన్ మస్క్ సన్నిహితుడు కావడంతో ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. దీంతో నాసా ఒక స్థిరమైన నాయకత్వం లేకుండా కొనసాగుతోంది. ఇది ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని మరింత పెంచుతోంది. తాము మా లక్ష్యాల పట్ల కట్టుబడి ఉన్నామని నాసా ప్రతినిధి బెథనీ స్టీవెన్స్ తెలిపారు. కానీ ప్రాధాన్యతలతో కూడిన బడ్జెట్లో పనిచేయాల్సి వస్తుందని అన్నారు. ఈ ఆర్థిక ఒత్తిడి వల్ల సీనియర్ స్థాయి ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితం కానున్నారు. నాసా 10 ప్రధాన కేంద్రాలన్నీ ఈ ఉద్యోగ తొలగింపుల ప్రభావాన్ని ఎదుర్కోనున్నాయని పొలిటికో నివేదిక తెలిపింది. అయితే మేరీల్యాండ్లోని గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో అత్యధికంగా 607 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఇతర ప్రధాన కేంద్రాల్లో కూడా భారీ కోతలు ఉంటాయని చెబుతున్నారు. ఈ ఉద్యోగ తొలగింపులు నాసా భవిష్యత్తు ప్రాజెక్టులపై, ప్రధానంగా సైన్స్ రీసెర్చ్ ప్రోగ్రాంలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న నాసా ఈ కోతలతో మరింత సవాళ్లను ఎదుర్కోనుంది. అంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి మరి.